మహిళలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటైపోయిందని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. కాంగ్రెస్ విపక్షాలు సహకరిస్తే మహిళా బిల్లు ఆమోదం పొందేది అన్నారు. మహిళా బిల్లును ఎందుకు ఆమోదించలేదో చెప్పాలని విపక్షాలను నిలదీశారు. ప్రజలను తప్పుదోవ పట్టించి మహిళలకు రిజర్వేషన్లు దక్కకుండా చేశారని ఇది దేశద్రోహమని మండిపడ్డారు. మహిళలకు అన్యాయం చేసిన పార్టీలకు మనుగడ ఉండదని వ్యాఖ్యానించారు. మహిళలకు రిజర్వేషన్లు వచ్చే వరకు ఎన్డీఏపై పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ విపక్షాలు దాని మిత్రపక్షాలు అనుకోనుంటే బిల్లు పాస్ అయ్యేది. ఎందుకు పాస్ చేయలేదో నేను ఈ యొక్క సభలో నిలదీస్తున్నా. చరిత్ర చాలా స్పష్టంగా చెప్తుంది. మహిళలకు అన్యాయం చేసే పార్టీ, మహిళల్ని ఎప్పుడూ పట్టించుకోని పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళకు తోడు మిత్రపక్షాలను పెట్టుకొని ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నేను ఒకటి ఈరోజు నిడదవోలు సభలో చెప్తున్నాను, ప్రతినిధి చేసి చెప్తున్నా, ప్రజా చైతన్యం తీసుకొస్తాం, మా ఆడబిడ్డలకు అండగా ఉంటాం, దేశం మొత్తం ఉద్యమం చేస్తాం, మీకు రిజర్వేషన్లు వచ్చే వరకు మీ తరపున పోరాడే బాధ్యత ఎన్డీఏది. ఈరోజు దేశం